అరే పాలలా బ్రెడ్ ముంచుకొని తిన్నా కూడా పాలు బ్రెడ్ ఇంకా అట్లనే ఉన్నాయి. దానికి తోడు నెయ్యి కూడా ఉంది. నేనైతే ఒకటి డిసైడ్ అయిపోయినా డబల్ కా మీఠా చేద్దామని. అయితే దాని నుంచి బ్రెడ్ ప్యాకెట్ నుంచి 8 బ్రెడ్లు తీసుకొని 4 సైడ్స్ కట్ చేసి ఒక్క బ్రెడ్ స్లైడ్ని 4 పీసెస్గా చేసిన. మీరు కావాలంటే 2 కూడా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఏ షేప్ చేసినా లాస్ట్కి వచ్చేసరికి మనం చేసిన షేప్ ఏంటో మనకైతే ఏర్పడదు. జస్ట్ జోక్ అది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాన్ని వేడి చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. ఇప్పుడు కొంచెం వేయాలి. తర్వాత దాంట్లో ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి వేయాలి. వేసి సన్నం సెగం మీదనే అటు ఇటు కాల్చుకోవాలి. ముందే మీరు బాగా నెయ్యి వేసినంటే ఇది బాగా నెయ్యిని పీల్చుకుంటుంది. ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెలో కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అటు ఇటుగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మళ్ళీ ఇంకా మిగిలినవి ఉంటాయి కదా, దాంట్లో కూడా 2 టేబుల్ స్పూన్ల మళ్ళీ ఆయిల్ కానీ ఘీ కానీ వేసి మళ్ళీ ఇట్లనే 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మాడిపోవద్దు, సన్నం మంట మీదే కాల్చుకోండి. కొద్దిగా టైం పడుతుంది వీటికి. మళ్ళీ ఎక్కువ మంట పెట్టినమంటే అన్నీ మాడిపోతాయి. తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో ఇంకా కొంచెం నెయ్యి వేసి, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేయండి. నేనైతే కిస్మిస్ బాదం కాజు వేసిన. కిస్మిస్ బెలూన్లాగా ఉబ్బిన తర్వాత తీసేసి ఒక బౌల్ షుగర్ వేసిన. ఒక బౌల్ షుగర్కి 1.5 కప్పు వాటర్ వేసిన. దీంట్లో నేను కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసిన. లేదంటే మీరు ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. తర్వాత కొద్దిగా తీగ పాకం వచ్చింది, కొద్దిగా యాలకుల పొడి వేయాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా వేయాలి. ఇవి మంచిగా చక్కెర పాకంలో తరిచేటట్టు అటు ఇటు తిప్పి ఒక 2 నిమిషాలు అట్లా కాల్చండి. ఆ తర్వాత ఒక బౌల్ పాలని వేసిన. నేను మళ్ళీ తర్వాత టేస్ట్ కోసమని వితౌట్ షుగర్ ఉన్న పాలకోవని ఒక స్పూన్ వేసిన. దీంతో టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి. ఆ తర్వాత బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది సేమ్ స్వీట్ షాప్ నుంచి మీరు కొనుక్కొని వచ్చిండ్రా అని అంటారు. దీనిపైనుంచి మీకు కావాల్సిన ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ కూడా చేసుకోవచ్చు. నేను పిస్తా కాజుతోటి గార్నిష్ చేశాను. హానెస్ట్ అండ్ జెన్యున్గా చెప్తున్నా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే తిన్న తర్వాతనే ఇది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని అనుకున్నా. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.